తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కీతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా మరోసారి పోలీసులు అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని గతంలో కూడా 2-3 పర్యాయాలు తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయనను అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా హౌస్ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రోజు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డి ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు తిమ్మంపల్లికి చేరుకొని ఆయనను గ్రామం నుంచి వెళ్లకుండా అక్కడే అడ్డుకున్నారు. కీతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఇంటి చుట్టూ సైన్యాన్ని పెట్టుకొని శాంతి భద్రతల సమస్యలను సృష్టించే విధంగా చేస్తున్నారని, తాడిపత్రికి తనను రాకుండా పోలీసుల ద్వారా అడ్డుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వచ్చినాక నేను తాడిపత్రికి కూడా పోవడం లేదు. నా సొంత నివాసం ఉన్నా కూడా అధికారులు అక్కడ పోయేదానికి నిరాకరిస్తా. ముఖ్యంగా లోపల్లో ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి నేను ఎప్పుడు తాడిపత్రికి పోవాలనేది అతనికి తెలిసిన, పోలీస్ అధికారులకు తెలిసిన, అతనికి ఇంటిమేషన్ ఇస్తా. ఆ ఇంటిమేషన్తో అతను కొంతమందిని ప్రోగు చేసి వాళ్ళతో ఏదో గలాట చేస్తామని ఒక మెసేజ్ డిపార్ట్మెంట్ పంపించి, డిపార్ట్మెంట్ ఏదో జరుగుతుంది అనే దాని కింద నన్ను నిలబెట్టడం జరుగుతుంది, హౌస్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. నేను ఇవన్నీ చూసి కూడా నేను హైకోర్టు పోయి పర్మిషన్ తెచ్చినా కూడా జిల్లా అధికారులు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కనీసం నన్ను పంపించేదానికి కూడా ప్రయత్నం కూడా చేయకోకుండా ఉండాలి. ఏమని అడిగితే ఏదో కాదు చెప్తా. ఇప్పుడు కూడా నాకు కాదు చెప్పేది ఏమంటే, వైజాగ్ ప్రధానమంత్రి వస్తారు, ఆయనకు సెక్యూరిటీ పంపిల్ల, ఇక్కడ నుండి బందోబస్తు పంపిల్ల, అందువల్ల నేను నీకు ప్రొవైడ్ చేయలేకుండా అది పోయిన తర్వాత నేను చూస్తా అని చెప్తాను. ఈ విధంగా నాకు 7-8 సార్లు పెట్టాడు. అట్లా నాకైతే వీళ్ళు పంపిస్తారు అనే నమ్మకం అయితే లేదు. ప్రభుత్వం వచ్చినాక నేను తాడిపత్రికి కూడా పోవడం లేదు. నా సొంత నివాసం ఉన్నా కూడా అధికారులు అక్కడ అప్డేట్స్ మరిన్ని